ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు. విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా సత్యవ్రతం చేసుకున్నాము. సింహావలోకనం చేసుకుంటూ సత్యవ్రతం చేసుకున్నాము. తర్వాత భూమాత పూజ అయింది. తర్వాత స్వయంభువ జ్యోతిర్లింగ స్వయంగా జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి కాశీ విశ్వేశ్వరుని స్పృశించి స్వామివారిని తీసుకొని వచ్చి ఇది బిల్వవృక్షాన్ని ఆవిష్కరించుకొని బిల్వవృక్షం స్వామివారికి ప్రీతికరమైనటువంటి స్పృశించుకుంటూ ఆవిష్కరించుకుంటూ స్వానుభవాన్ని స్వయంగా 200 సంవత్సరాల అనుభవాన్ని మా తాతగారు 18వ శతాబ్దంలో శతప్రతిష్టాపనాచార్యులు 3 తరాలని వీక్షించి ఆయన ద్వారా ఒక శతాబ్ది మా తల్లిదండ్రులు నవవిధ భక్తి యోగార్చన కర్తవ్య యోగము గృహార్చన ద్వారా 3 తరాలను చూసి 3 తరాలని గ్రహించి వీక్షించి జీవన్ముక్తిని చెంది అఖండ మహాసంకల్పాన్ని 12 జ్యోతిర్లింగాలే అఖండ మహాసంకల్పానికి ప్రమాణమని బ్రహ్మాండ నాయకుడే ప్రమాణమని మాకు సూచించి మార్గనిర్దేశం చేసి అనంత విశ్వసేవా కేంద్రం స్థాపించి దాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో వీక్షణగా 4 వేదాలు 18 పురాణాలు 4 యుగాల్లో ఈ కలియుగంలో కలిమాయ మోహం ఆవరించుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మద్వేషం కలిగి ఉంటారు. దాదాపుగా ఈ బ్రహ్మద్వేషం తొలగాలంటే బ్రహ్మద్వేష వివర్జితాయ నమః అని వినాయకుడికి విఘ్నేశ్వరుడికి తొలి పూజగా సకల దేవతారాధనగా వేద విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేసుకునేటువంటి గృహస్థాశ్రమంలో చేసుకునేటువంటి బాల్యం దగ్గర నుంచి అత్యవసరమైనటువంటి అఖండ మహాసంకల్పానికి వినాయక పూజ చేసుకోవలను. దాన్ని వైఖానసాగమంతంగా స్వామివారికి చేసుకుంటారు. వైఖానసాగమంతంగా విశ్వక్సేన పూజ చేసుకుంటారు. ఆ విశ్వక్సేన పూజని విఘ్నేశ్వర పూజగా చెప్పుకుంటూ చేసుకునేటువంటి క్రమంలో ఒక్కసారి వీక్షకులకు బిల్వవృక్షం పరమాత్మకు ప్రతీకమైనటువంటి వెంకటేశ్వరుని బిల్వపత్రార్చతి గోవింద అంటారు. అమ్మవారిని బిల్వ నిలయాయ నమః అంటారు. బిల్వం 3 దళాలు కలిగి ఉంటుంది. 3 దళాలు కలిగి ఉన్నటువంటిది ఇది అనేక దళాలుగా వీక్షించాము. తర్వాత దర్శింపజేయగలము. శివభగవానుడికి బిల్వపత్రం అంటే అత్యంత ప్రీతి. వెంకటేశ్వర స్వామికి అష్టాదశ శక్తిపీఠ అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ విశ్వచక్రం దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర విచారణ, ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి నిత్యం అభిషేకం ఒక్కసారి నమూనాని దేహంలో గృహంలో భక్త్యా భగవంతం నారాయణ మధ్యేత్ భృగు అత్రి మరీచి కశ్యపాదులచే ప్రతి దేహంలో మానవ దేహం ఏ దేహమైనా కానీ నవరంధ్రాలు కలిగినటువంటి దేహం 18 ఇంద్రియాలు కలిగినటువంటి మానవ దేహం నవవిధ భక్తి యోగాల్ని అమలు చేయవలను అని మహర్షుల ప్రతిపాదన. ఏ దేహంలో అయినా గృహంలో అయినా ఓం అన్నాము, శ్రవణం విన్నాము, చివరిలో కర్పూర నీరాజనం ఇచ్చేటప్పుడు మానవ జన్మ నీలో కలుపుకోవలను, మోక్షమే ప్రమాణము అని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకునేటువంటి అవగాహన 3 సత్యాన్ని వ్యాప్తి చేసుకునేటువంటి క్రమంలో వినాయక పూజ, వినాయక అర్చన, శివభగవాన్ అర్చన ఒక్కసారి వీక్షించుకొని ఇది మళ్ళీ చేసేది కాదు కాబట్టి ఒక్కసారి వీక్షణలో వస్తే తర్వాత అనేక నివేదన ద్వారా వ్యాప్తిలోకి వచ్చేటువంటి క్రమంలో ఒక్కసారి ఓం ఇది భూతయజ్ఞ నిమిత్తమై పంచమహాయజ్ఞాల్లో భూతయజ్ఞం చేసుకోవడం పేలాలు, అటుకులు, కలకండ, గోవుల నిమిత్తమై ఇది నారికేళం, అమృత ఫలం,
అమృతత్వం ఏంది? అసతోమ అసత్యం తమస్సు తొలగేందుకు అమృత ఫలాన్ని పరమాత్మకి నివేదించటం. పూలు, నానావిధ పరిమళ పత్ర పుష్ప సమర్పణ నిమిత్తమై ఓం వినాయక పూజ. ఆయనకి గరిక, ఇది ఈ గరిక ప్రీతి. ఓం వినాయకాన్ మహా ఓం కేశవ శ్వేతవరాహ కల్పే అనే అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ తిరుమలలో బ్రహ్మాండ నాయకుడు ప్రతినిత్యం చెప్తారు. శ్వేతవరాహ కల్పే, కొంచెం దీపారాధన గమనిస్తుందమ్మా. శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే, తర్వాత పుష్యమ ఉత్తరాయణే పుష్యమాసే, తర్వాత ఈరోజు విధియమ్యాం ఇందువాసరయుక్తాయాం అని 5 నక్షత్రాన్ని, తిథిని, వారం, నక్షత్రం, శ్వేతవర అనంతమైనటువంటి కాలాన్ని చెప్పుకొని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకుని ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకొని చేసుకునేటువంటి క్రమంలో ఓం కేశవాన్ మహా ఓం నారాయణాన్ మహా ఓం మాధవాన్ మహా ఓం విష్ణవే నమః ఓం గోవిందాన్ మహా ఓం మధుసూదనాన్ మహా ఓం త్రివిక్రమాన్ మహా ఓం వామనాన్ మహా ఓం శ్రీధరాన్ మహా ఓం ఋషికేశాన్ మహా పద్మనాభాన్ మహా దామోదరాన్ మహా ఓం సంకర్షణాన్ మహా ఓం వాసుదేవాన్ మహా ఓం అనిరుద్ధాన్ మహా ఓం ప్రద్యుమ్నాన్ మహా ఓం పురుషోత్తమాన్ మహా ఓం మదోక్షయాన్ మహా ఓం నారసింహాన్ మహా ఓం అచ్యుతాన్ మహా ఓం జనార్దనాన్ ఉపేంద్రాన్ మహా హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఓం వినాయకాన్ మహా ఓం విఘ్నరాజాన్ మహా ఓం గౌరీపుత్రాన్ మహా ఓం గణేశ్వరాన్ మహా ఓం స్కందాగ్రయాన్ మహా ఓం అభయాన్ ఓం పూతాన్ ఓం దక్షాన్ మహా ఓం అధ్యక్షాన్ మహా ఓం ద్విజప్రియాన్ మహా ఓం అగ్నిగర్భచితేన్ మహా ఓం ఇంద్రశ్రీ ప్రధాన్ మహా ఓం వాణీ ప్రధాన్ మహా ఓం అభయాన్ ఓం సర్వసిద్ధి ప్రదాయకాన్ మహా ఓం సర్వతనయాన్ ఓం సర్వరీ ప్రియాన్ ఓం సర్వాత్మకాన్ ఓం సృష్టికర్తే దేవాన్ మహా ఓం సృష్టికర్తే దేవాన్ మహా ఓం అనేకాచ్యుతాన్ మహా ఓం శివాన్ మహా ఓం శుద్ధాన్ మహా ఓం బుద్ధిప్రదాన్ మహా ఓం శాంతాన్ మహా ఓం బ్రహ్మచారిణి మహా ఓం గజాననాన్ మహా ఓం ద్వైత మాత్రయాన్ మునిస్తుత్యాన్ మహా ఓం భక్త విఘ్న వినాశకాన్ ఓం ఏకదంతాన్ మహా ఓం చతుర్బాహవేన్ ముచ్యుతరాన్ శక్తి సంహితాన్ లంబోదరాన్ సూర్పకర్ణాన్ హరయేన్ బ్రహ్మ విద్యుత్తమాన్ కాలాన్ గ్రహపతేన్ కామినేన్ సోమ సూర్యాగ్ని లోచనాన్ మహా ఓం పాశాంతధరాన్ చండాన్ నిరంజనాన్ అకల్మషాన్ స్వయం సిద్ధాన్ సిద్ధార్చితపదాముజన్ బీజాపూర్వఫలాసక్తాన్ వరదాన్ శాశ్వతాన్ కృతినేన్ ద్విజప్రియాన్ మహా ఓం పీతభయాన్ గదినేన్ చక్రినేన్ ఇక్షుచాపధృతేన్ శ్రీజాన్ అజాన్ ఉత్పలకరాన్ శ్రీపతేన్ స్తుతి హర్షితాన్ కులాద్రివేతురేన్ జటిలాన్ కలికల్మష నాశనాన్ చంద్రచూడామణేన్ కాంతాన్ పాపహారణ్యం సమాహితాన్ ఆశ్రితాన్ శ్రీకృష్ణ సౌమ్యాన్ భక్తవాంఛదాయకాన్ శాంతాన్ భావం కైవల్య సుఖదాన్ భావం సచ్చిదాన్ జ్ఞానేన్ దయాయతాన్ దాంతాన్ భావం దాంతాన్ బ్రహ్మద్వేష వివర్జితాన్ భావం బ్రహ్మద్వేషవర్జితాన్ ప్రమత్తదేశభైదాన్ శ్రీకంఠాన్ విబుధేశ్వరాన్ రమాచితాన్ నిదయేన్ నాగరాజ యజ్ఞోపవీతవతేన్ భావం స్థూలకంఠాన్ స్వయంకర్త్రేన్ సామఘోషప్రియాన్ పరస్మై స్థూలకుండాన్ మక్రణ్యేన్ ధీరాన్ వాగీశాన్ సిద్ధిదాయకాన్ దూర్వా బిల్లప్రియాన్ అవ్యక్తమూర్తయేన్ అద్భుతమూర్తిమతేన్ శైలేంద్రతనయోత్సంగాన్ ఖేళనోత్సుకమానసాన్ సులావణ్య సుధాసారజితాన్ మన్మథ విగ్రహాన్ మహా ఓం మన్మథ విగ్రహం సమస్త జగదాధారాన్ మహా ఓం సమస్త జగత్తుకు ఆధారమైన సమస్త జగదారమ్మాయ నేను మూషిమాను కృష్టాను ప్రసన్నాత్మనేము సర్వసిద్ధి ప్రదాయకాము సర్వసిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి. సర్వసిద్ధి ప్రదాయకాన్ మహా ఓం సర్వసిద్ధి ప్రదాయకాన్ మహా ఓం శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. 108 నామముల్లో మహర్షులు ఓం నమః మధ్యలో భగవన్నామాన్ని ఛందస్సు అధిష్టాన దేవత ఋషి ముగ్గురు కలిసి రహస్యాలను ఇమిడ్చారు. కాబట్టి ఈ 108 నామాలు ప్రతి ఒక్క దేవతామూర్తికి దేవతకు అమ్మవారి స్వరూపాలకు చెప్పుకుండేటువంటి నామంలో పరమ రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి మానవ దేహానికి మానవ జీవితానికి ఈ భూమాతకి వ్యవస్థకి సంస్థలకి నిరంతరం శ్వాసనిచ్చే పరమాత్మకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి అనేటువంటి ప్రమాణంతో కూడినటువంటి నవవిధ భక్తి యోగార్చన.
అందుకని శివభగవానికి జ్యోతిర్లింగ ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడు కేదారీనాథ్లో ఉంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపాన్ని స్వయంభూ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ మానస సరోవరం, అద్భుతమైనటువంటి మానస సరోవరంలో బంగారు కొండ రూపంలో పరమాత్మ ఉంటాడు. దర్శనం చేసుకోగలిగితే దేహంలో ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోగలిగితే ఏ ఒక్క క్షేత్రాన్నైనా దేహమే క్షేత్రం అవుతుంది, గృహమే క్షేత్రంగా భావించబడుతున్న ఆ దేహానికి, ఆ వ్యక్తికి విశ్వం కూడా క్షేత్రంగా భావించబడుతుంది. బంగారు దృఢమైనటువంటి మనస్సుతోటి ఆనంద స్థితిలోకి ఉపనిషత్ తత్వాన్ని వేదాంత పురాణ ఇతిహాస తత్వ అమృతత్వాన్ని ఆనందతత్వాన్ని దేహం పొందేందుకు ప్రతి దేహానికి ఈ కలియుగంలో స్త్రీ పురుష ఏ లింగానికైనా కానీ ఏ మానవ దేహానికైనా కానీ అవకాశం కలదు అని వికనస మహర్షులు, భృగు అత్రిమరీచి కశ్యప మహర్షులు పర వ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని తత్వంగా అంతర్భైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనే మంత్రపుష్ప ప్రమాణంగా 4 వేదాల్లో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వంగా దేవాలయాల విగ్రహ రూపంలో విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని పాంచభౌతిక తత్వంలో వ్యాపించి ఉంటానని చెప్పి దేవాలయాలు క్షేత్రాల ప్రమాణంగా అనేక క్షేత్రాల ప్రమాణం క్షేత్రజ్ఞ యోగం భగవద్గీత ప్రమాణం ఆదిత్యునికి చెప్పింది, మనువుకి చెప్పినటువంటి అర్జునుడికి ద్వారా సకల జీవులకి చెప్పినటువంటిది. క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడు ఉంటాడు అంటే ఆ క్షేత్రజ్ఞుడు పరమ ఆనంద స్థితిని ప్రసాదిస్తాడు. దాన్ని అందుకోవాల్సిన సాధనాక్రమము ప్రతి మానవ దేహానికి అవకాశం ఉంది. అందుకని ఓం శివాన్ భావం మహేశ్వరాన్ భావం సంభవేన్ మహా, ఓం పినాగ్నేన్ భావం శశిశేఖరాన్ భావం వామదేవాన్ మహా, ఓం విరూపాక్షాన్ మహా. 108 విష్ణుతత్వ ప్రతీక ప్రతిమ, అష్టాదశ శక్తిపీఠ అమ్మవారు. ఓం శివాన్ భావం మహేశ్వరాన్ భావం సంభవేన్ మహా, ఓం పినాగ్నేన్ మహా, ఓం శశిశేఖరాన్ మహా, ఓం వామదేవాన్ మహా, ఓం విరూపాక్షాన్ ఓం కపర్దినేన్ మహా, ఓం నీలలోహితాన్ మహా, ఓం శంకరాన్ మహా, ఓం సోలపాణ్యేన్ మహా, ఓం కట్వాంగనేన్ మహా, ఓం విష్ణు వల్లభాన్మో శిపి విష్టాన్మో అంబికానాథాన్మో శ్రీకంఠాన్మో భక్తవత్సలాన్మో భవాన్మో సర్వాన్మో త్రిలోకేశాన్మహ, ఓం శితికంఠాన్మహ, ఓం శివ ప్రియాన్మహ, ఓం ఉగ్రాన్మహ, ఓం కపాలినేన్మహ, ఓం కామారినేన్మహ, ఓం అంధకాసురసుదనాన్మహ, ఓం గంగాధరాన్మహ, ఓం లలాటాక్షాన్మహ, ఓం కాలకాలాన్మహ, ఓం కృపానదయేన్మహ, ఓం భీమాన్మహ, ఓం పరసహస్తాన్మహ, ఓం మృగపాణ్యేన్మహ, ఓం జటాధరాన్మహ, ఓం కైలాసవాసినేన్మహ, ఓం కవచినేన్మహ, ఓం కఠోరాన్మహ, త్రిపురాంతకాన్మహ, ఓం వృషాంకాన్మహ, ఓం వృషభారూఢాన్మహ, ఓం భస్మోద్ధూళి విగ్రహాన్మహ, ఓం సామప్రియాన్మహ, ఓం సర్వమయాన్మహ, ఓం త్రయీమూర్తయేన్మహ, ఓం అనీశ్వరాన్మహ, ఓం సర్వజ్ఞాన్మహ, ఓం పరమాత్మాన్మహ, ఓం సోమ సూర్యాగ్నోచరాన్మహ, ఓం హవిషేన్మహ, ఓం యజ్ఞమయాన్మహ, ఓం సోమాన్మహ, ఓం పంచవక్తాన్మహ, ఓం సదాశివాన్మహ, ఓం సదాశివాన్మహ, ఓం విశ్వేశ్వరాన్మహ, ఓం వీరభద్రాన్మహ, ఓం గణనాథాన్మహ, ఓం ప్రజాపతయేన్మహ, ఓం హిరణ్యరేతాన్మహ, ఓం దుర్దర్శనాన్మహ, ఓం గిరిశాన్మహ, ఓం గిరీశాన్మహ, ఓం అనఘాన్మహ, ఓం భుజంగభూషణాన్మహ, ఓం భర్గాన్మహ, ఓం గిరిధ్వరిణేన్మహ, ఓం గిరిప్రియాన్మహ, ఓం కృత్తివాసాన్మహ, ఓం పురారాతయేన్మహ, ఓం భగవతేన్మహ, ఓం పరమదాధిపాన్మహ, ఓం మృత్యుంజయాన్మహ, ఓం సూక్ష్మతనమేన్మహ, ఓం జగద్వ్యాపినేన్మహ, జగత్తంతా జగద్వ్యాపినేన్మహ, ఓం వ్యోమకేశాన్మహ, ఓం మహాసేనజనకాన్మహ, ఓం చారు విక్రమాన్మహ, ఓం రుద్రాన్మహ, ఓం భూతపతయేన్మహ, ఓం స్థానవేన్మహ, ఓం మహిర్బుద్ధాన్మహ, ఓం దిగంబరాన్మహ, ఓం దిగంబరాన్మహ, ఓం దిక్కులే ఆయన అంబరం దిగంబరాన్మహ, ఓం అష్టమూర్తయేన్మహ, ఓం అనేకమూర్తయేన్మహ, అనేకమూర్తయేన్మహ, అష్టమూర్తి అనేకాత్మ సాత్విక సిద్ధ ఖండపరశవేన్మహ, ఓం అజాన్మహ, ఓం పాశ విమోచకాన్మహ, ఓం మృఢాన్మహ, ఓం పశుపతయేన్మహ, ఓం దేవాన్మహ, ఓం మహాదేవాన్మహ, ఓం అవ్యాన్మహ, ఓం పూషదంతవిదేన్మహ, ఓం అవ్యగ్రాన్మహ, ఓం దక్షాధ్వరాన్మహ, ఓం హరాన్మహ, ఓం భగనేత్రవిదేన్మహ, ఓం అవ్యక్తాన్మహ, ఓం సహస్రాక్షాన్మహ, ఓం సహస్రపాదేన్మహ, ఓం అపవర్గప్రదాన్మహ, ఓం అనంతాన్మహ, ఓం తారకాన్మహ, ఓం అనంతాన్మహ, ఓం అనంతాన్మహ, ఓం అనంతాన్మహ, ఓం అనంతాన్మహ, ఓం తారకాన్మహ, ఓం పరమేశ్వరాన్మహ,
ఓం శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం అష్టలక్ష్మీ దేవేన్ 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 అష్టలక్ష్మీ దేవతార్పణమస్తు. అష్టలక్ష్మీ దేవతార్పణమస్తు. ఓం ప్రకృత్యను కృత్యను విజ్ఞానం సర్వభూతహితప్రదం సద్ధానం భూజ్యం పరమాత్మకం వాచ్యం పద్మాలయం పద్మానం సభయం స్వాహానం స్వదానం సుదానం ధన్యానం హిరణ్మయం లక్ష్మీ చుష్టానం భావత్యం ఆదిత్యను దిత్యను మోసదానం మోసదానం కమలాను కాంతాను కామాక్షరము క్రోధ సంభవానం అనుగ్రహప్రదానం అనగానం మరి వల్లభానము శోకానం అమృతానం దీప్తానము లోక శోక వినాశనం ధర్మలయానం లోకమాత్రం పద్మప్రియానము పద్మస్థానము పద్మాక్షరం పద్మసుందర్యం పద్మముఖ్యం పద్మనాభప్రియం రమాన్ పద్మాలాదనాము దేవ్యన్ము పద్మిన్యన్ము పద్మగంధన్యం పుణ్యగంధాన్ సుప్రసన్నాన్ ప్రసాదాముఖ్యన్ము ప్రభానం చతుర్భుజాన్ శీతనాన్ మహారాజ్యాన్ని విషయం శివాం శివకరం సత్యం విమలాన్ విశ్వజననిం దారిజనాశిన్యం ప్రీతి పుష్కరణిం శాంతాం శుక్లమాల్యాంబరాన్ శ్రీయన్ము భాస్కరన్ బిలమయం ధరారుహాన్ యశస్విన్ము సుందరాన్ము ఉదారాంగాన్ము హరిణీర్ము హేమమాలినీర్ము ధనధాన్యకర్తరీర్ము సిద్ధైర్ము స్త్రైన సమయాన్ని సౌప్రదానం ప్రవేశగతాను వరలక్ష్మణ సుప్రధానమైన ప్రాకారం సంతనయాన్ మంగళారము దేవ్యర్ము విష్ణు వక్షస్థలస్థానం విష్ణుభద్ర ప్రసన్నాక్షేర్ము నారాయణ సమాజస్థానం దారిద్ర్యంశనీర్ము దేవ్యర్ము సర్వోపద్రవాణీర్ము ఓం నవదుర్గాను మహాకాళ్యేను నవదుర్గాను మహాకాళ్యేను బ్రహ్మ విష్ణు శివాత్మకాను త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి నమామి భువనేశ్వరి నమామి భువనేశ్వరి నమామి భువనేశ్వరి నమామి భువనేశ్వరి నమామి భువనేశ్వరి అష్టలక్ష్మీ దేవేన్ అష్టలక్ష్మీ దేవేన్ అష్టలక్ష్మీ దేవతార్పణమస్తు. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ మనోష్ట పుష్ప పూజాం సమర్పయామి. మనోష్ట అంటే పంచేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం ఈ దేహంలో ఉన్నటువంటి 8తో కూడా మనోష్ట షోడశ 16 రకాలైనటువంటి ఉపచారాలు స్వామివారికి నవరంధ్రాలు కలిగిన మానవ దేహం 16 రకాలైన ఉపచారాలు ప్రతినిత్యం చేసుకుంటుంది కాబట్టి చేసుకోవలను అనేటువంటి దాన్ని మహర్షులు చెప్పబడిన దాని కారణంగా సువర్ణ దిగమంత్రం ధూపం ఆగ్రాపం సాక్షాత్ ధూపం దర్శయామి నైవేద్యం సమర్పయామి నివేదన. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ. ఉదాహరణ శారద ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపాన తీర్థం సత్యం త్వత్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతమస్తు. ఇది మరువు అంటే ఎప్పుడూ మేము మర్చిపోము అనేటువంటి దాన్ని మరువము. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదాన సమాన స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ. మధ్య ఉదకపానీయం సర్వ ఉత్తరాపోసం సర్పం హస్తౌ ప్రక్షాళయ పాదౌ ప్రక్షం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజం దర్శనం హిరణ్యపాత్రమలో పూర్ణందాత్మదభ్యో సరిదేగదా ప్రమణం ఏక దైవ యజమాన ఆయుస్తేజోద సామ్రాజ్యం వేద్యం భోజ్యం స్వరాజ్యం పరమేశ్వరాజ్యం శ్రీకాంతాయ కళ్యాణదైవదైద్రాం శ్రీమద్వేంకట శ్రీనివాసాయ మంగళం కౌశలేంద్రాయ మణిగుణాత్మనే శ్రీ చక్రవర్తితనో జయ సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం. లఘు మంత్రపుష్పం అంటే ఈ పుష్పాలను కూడా మంత్ర రూపంలో స్వామివారి సమర్పించదు. రాజాయ ప్రసాయ సాయి నమో వై శ్రవణాయ కుర్మై సమే కామాయ మహిం కామేశ్వర వైశ్రవణం దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమో తద్బ్రహ్మం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్తురో నమ. అంతశ్చరత భూతేషు గుహాయాం విష్ణుమూర్తిశుక్తం యజ్ఞస్థం వషట్కారస్థం మిత్రస్థం రుద్రస్థం బ్రహ్మత్వం ప్రజాపతిత్వం తదా పూజ్యోత్సమృతం బ్రహ్మభోద్భోత్సవం అదైతం విష్ణవే చ్యుతినివర్వతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతద ప్రతిష్టతి సోత్రదు హోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ
प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महेशाय विद्महे वाग्विशुद्धाय धीमहि तन्नः शिवः प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् विनायकाय विद्महे विघ्नराजाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि महासुदर्शन शक्ति प्रचोदयात् द्वादशाय विद्महे द्वादशाय धीमहि तन्नो द्वादशाय शक्ति प्रचोदयात् भूवराहाय विद्महे भूवराहाय धीमहि तन्नो भूवराह शक्ति प्रचोदयात् ईशानां सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఈ మంత్రం ద్వారా సకల పంచభూతాల ద్వారా అనేక దేవతలు వ్యాప్తమై ఉన్నాడు అనేటువంటి మంత్రపుష్ప భావన 4 వేదాలు సమస్త వాంగ్మయాలు ఋషి ప్రమాణంగా చెప్పబడ్డాయి. కాబట్టి సువర్ణ దివ్య మంత్ర బంగారైనటువంటి మంత్రం స్వామివారికి సమర్పించుకుంటున్నాము. ఆనంద నీరాజనం, ఆనంద స్థితి సహజమైనటువంటి మానవ స్థితి. ఈ ఆనంద నీరాజనాన్ని స్వామివారికి సమర్పించుకుంటూ జీవితం, మానవ జీవితం ఇటువంటి కర్పూరంలాగా నీలో ఐక్యం అవుతూ మానవ జీవితం స్పష్టమైనటువంటి జీవితాన్ని బ్రహ్మచర్యం నుంచి వృద్ధాప్యం వరకు 4 ఆశ్రమాల్లో చతుర్విధ పురుషార్థ నిశ్చయంతో జీవించవలను అనేది అఖండ మహాసంకల్ప ప్రమాణాన్ని కర్పూర నీరాజనం చెప్పుకుంటూ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇదిగో సువర్ణ దివ్య మంత్ర పుష్పం దీనిలోకి చెప్పుకున్నాం. మంత్రం అంతా పోయింది. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. తులసీదళం పవిత్రం, అత్యంత పవిత్రం అనమాట. ఏ దోషం క్రియాహీన మంత్రం, క్రియ మంత్రం భక్తి ఈ మూడిట్లో కూడా నా తోలో దోషాలున్న క్రియాహీన మంత్రహీన భక్తిహీనం జనార్దన పూజితమయాదేవం పరిపూర్ణ తదస్తుతే అనేన జన్మవాహనాది షోడశోపచార పూజాం సత్వం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం సన్మంగళాన్ని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 3 శాంతులు దేహానికి, జీవానికి, అధిష్టానమైనటువంటి పరమాత్మ తత్వ 3 శాంతులు పొందేందుకు ఈ కర్తవ్య యోగం ద్వారా నవద భక్తి యోగం ద్వారా ఉన్నది అని మా తాతగారు, మా తల్లిదండ్రులు జీవితకాలం స్వయంగా అనుభవాల ద్వారా 200 సంవత్సరాల అనుభవం ద్వారా మహర్షుల ప్రమాణాన్ని భరద్వాజ మహర్షి, భృగు, అత్తి, మరీచి, కశ్యప, వికర్ష మహర్షుల, వ్యాస మహర్షుల, వశిష్ఠ మహర్షుల, నారద మహర్షుల, సకల సప్తర్షుల, సకల మహర్షుల ప్రమాణాన్ని మా తల్లిదండ్రుల ద్వారా అనుభవం ద్వారా దీన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సువర్ణ దివ్య మంత్రం కాయేన వాచ మనసే. ఈ మంత్రాన్ని అతి స్పష్టమైనటువంటి కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మనాభ ప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. అంటే యజ్ఞ రూపంలో నిద్ర లేచిన దగ్గర నుంచి భూమాత పరమాత్మ మోస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. మోస్తూ ఉన్నది ఆమె, ఇస్తూ ఉన్నది. నిరంతర శ్వాస పరమాత్మ ఇస్తున్నాడు అనే ప్రాథమిక ప్రమాణాన్ని, అనాది ప్రమాణం, కృతయుగ ప్రమాణం అది మర్చిపోయారు కాబట్టి కలియుగంలో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఇది అనాది ప్రమాణం చెప్పుకుంటూ భూమాత మోస్తూ ఉంది, ఇస్తూ ఉంది, నిరంతర శ్వాసను ఇస్తున్నాడు అనేది సామాన్యుడు ఏ మంత్రమో తెలియనటువంటి వాళ్ళు కూడా అవకాశం ఉన్నది. దీన్ని చెప్పుకుంటూ ఎవరైనా మానవ జీవితాన్ని, మోక్షాన్ని పొందేందుకు ప్రతి మానవ దేహానికి అవకాశం ఉన్నది అని అఖండ మహాసంకల్పం చెప్పు. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియ బుద్ధ్యాత్మనాభ ప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. నారాయణే సమర్పయామి. ఇది యజ్ఞంలాగా భావించుకొని అఖండ మహాసంకల్పాన్ని శతక్రతువులు అంటారు తిరుమల స్వామిని. దాన్ని ప్రతిరోజు 12 నుంచి 1 గంట దాకా వీక్షించుకునేందుకు అవకాశం ఉంది. దాన్ని వ్యాప్తిలోకి తీసుకొని వచ్చుకుంటాము. సత్య సంకల్ప ఫౌండేషన్ ఆవిష్కరించుకున్నాము. వికరస తత్వ ఫౌండేషన్ని ఆవిష్కరించుకున్నాము. పంచమహాయజ్ఞ తత్వాన్ని ఆవిష్కరించుకున్నాము. వీటిని నిదానంగా రాబోయే వీక్షణల్లో అనేక నివేదనల ద్వారా అతి తక్కువ నిడివితోటి అనేక మంది వీక్షకులు చాలా శ్రద్ధతోటి, ఓర్పుతోటి గ్రహించుకుంటున్నారు. దీన్ని యూట్యూబ్ నిర్వాహకులు కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే నివేదనల్లో అతి చిన్న నిడివితోటి స్పష్టమైనటువంటి ఒక్క ప్రశ్న వేసుకుంటూ దానికి జవాబుని ఋషి ప్రమాణంగా తీసుకుంటూ రాగలని చెప్పుకుంటూ ఒక్కసారి స్వామివారికి విన్నపం చేసి భూమాత నిరంతరం మోస్తూ ప్రాథమిక నియమం నిద్రలే కానీ భూమాత మోస్తూ ఉంది. సకల జీవరాశికి సకల పదార్థాలు
ఆహార రూపంలో ఇస్తుంది. గంగ ఉన్నది. గంగని అందరూ సమస్త జీవకోటి భూలోకంలో ఉండేటువంటి వాళ్ళంతా ఆకాశం నుంచి భూలోపం ఉన్నటువంటి గంగని తీసుకొని ఉపయోగించుకుంటూ ఉన్నారు నిరంతరము. తర్వాత సకల పదార్థాలని అమ్మవారు ఇస్తుంది. ఇదిగో జీవరాశులకి సమర్పణ కోసం నిమిత్తమై దీన్ని సమర్పించుకుంటూ దీన్ని నిత్య జీవన విధానంగా అమలు చేసుకునే ప్రక్రియలో విశ్వజీవనం, విశ్వ కళ్యాణం, బ్రహ్మాండ నాయకుడు సకల జ్యోతిర్లింగాల దగ్గర చెప్పేటువంటి అఖండ మహాసంకల్ప ప్రమాణాన్ని విశ్వ కళ్యాణంగా భావించుకుంటూ విశ్వజీవనాన్ని భూవరాహ ప్రమాణాన్ని అమలు చేసుకోగలిగితే కర్తవ్యాన్ని దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత, పరమాత్మ 5 అంశాల పరంగా కర్తవ్యాన్ని సహజ సిద్ధంగా సహజ సూత్రాల న్యాయంగా అమలు చేసుకుంటూ పోతే సహజంగా శరీరం, ఆహారం, విహారం ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంది. విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని ఆహారంగా వేసుకొని అతి స్పష్టంగా బాల్యం నుండే స్పష్టమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అఖండ మహాసంకల్పం బ్రహ్మాండ నాయకుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప తత్వము, అష్టాదశ శక్తిపీఠ తత్వము ఇవ్వబడింది అని విన్నపం చేసుకుంటూ శుభం భూయా. ఓం తత్సత్.